నమస్తే, నేను సిరి. అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఎందుకు ఇలాంటివన్నీ అంటే మంచుకున్నంత వరకు కొన్ని సంబంధాలు బాగానే ఉంటున్నాయి, కానీ ఒక్కసారి చెడితే మాత్రం అది బయటకు వస్తుంది. అది ఏకంగా ఎక్కడికి వెళ్తుందంటే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని జైలు పాలు చేసే వరకు అవుతుంది. అది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. కానీ ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, గతంలో చూసినట్టయితే మలయాళం ఇండస్ట్రీ ఏదైతే ఉందో అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అయితే ఒక యాక్ట్రెస్ ఏదైతే ఉందో తనకి ఇలా జరిగిందని ఒక రిటైర్డ్ జడ్జి దగ్గరికి వెళ్ళినప్పుడు తను హేమ కమిటీ అని చెప్పేసి వేయడం ద్వారా అక్కడ జరిగే చాలా విషయాలు బయటకు వచ్చాయి. అలానే ఇక్కడ కూడా తెలుగు ఇండస్ట్రీలో కూడా ఒక కమిటీ వేయడం జరిగింది. ఇక్కడ కూడా చాలా విషయాలు బయటకు వచ్చినా కూడా ఏదైతే బయటకు వచ్చాయో దాన్ని ఇంతవరకు బయటికి బయటికి తీసుకురానివ్వలేదు, దాన్ని హైడ్ చేశారు. ఇలాంటివి హైడ్ చేయడం వల్లనే ఈరోజు ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. మరి దీన్ని వెనకాల అసలు ఏముంది ఇప్పుడు చూస్తున్నట్టయితే కొరియోగ్రాఫర్ జానీది ఏదైతే అయిందో దానికి కూడా ఇది కొంత దోహదపడిందని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇండస్ట్రీలో అంటే ఇది తమిళ ఇండస్ట్రీయా, తెలుగు ఇండస్ట్రీయా, మలయాళం ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీ అని కాదు, అసలు ఆడవాళ్ళకి ఎక్కడ సెక్యూరిటీ ఉంది, అసలు ఉందా లేదా ఏంటి? ఇక్కడ ఏంటంటే మలయాళం ఇండస్ట్రీలో ఏదైతే ఉందో మన హేమ కమిటీ చూసాం సార్. వాళ్ళు వచ్చిన తర్వాత అసలు అమ్మాయిలని అక్కడ యాక్టర్స్ అంటే ఎవరైతే ఫీమేల్ యాక్టర్స్ ఉంటారో వాళ్ళు ఫేస్ చేసే ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా ఘోరంగా ఉన్నాయి. తర్వాత కూడా అక్కడ చాలా డిస్ప్యూట్స్ కూడా రావడం జరిగింది. అట్లనే ఇక్కడ మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ఒక కమిటీ వేశారు, కాకపోతే దాన్ని హైడ్ చేశారు. వచ్చింది కమిటీ విచారణ చేశారు, అంత బయటకు వచ్చింది, కానీ ఎక్కడ కూడా దాన్ని రానివ్వకుండా హైడ్ చేయడం జరిగింది. దీని మీద సమంత గారు కూడా క్వశ్చన్ చేయడం జరిగింది, తన ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టడం కూడా జరిగింది. సో అసలు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఇవి బయటికి రాకపోవడం వల్లనే, వీటి మీద చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటివన్నీ ఇంకా కొనసాగుతున్నాయి అని అనుకోవడానికి ఆస్కారం ఉందా లేదా? ఇప్పుడు ఒకటి ఏంటంటే కమిటీ వేయటం అనేది ఒకటి. కమిటీ వేసిన తర్వాత ఏం చేస్తారు, ఒక స్టడీ చేస్తారు. స్టడీ చేసిన తర్వాత ఒక రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంది, ఖచ్చితంగా లైంగిక వేధింపులు ఉన్నాయి, మీటు అనేది చాలా ఘోరంగా ఉంది, ఇలాంటివన్నీ ఇస్తారు. అయితే సమాజం మారకుండా, సమాజం యొక్క ఆలోచన, సమాజంలో ఉండేటువంటి జెండర్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో అది మారకుండా ఇవి ఖచ్చితంగా ఉంటాయి. వీటిని ఎన్ని కమిటీలు వేసినా, ఇప్పుడు సినిమా హీరోయిన్లు లేదంటే సినిమా సీరియల్ నటులు వీళ్ళకే కాదు, చట్టం అనేది అందరికీ ఒకటే. లైంగిక వేధింపులు గురైనటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి చట్టాలు ఒకటే ఉంటాయి. ఏ రంగంలో వాళ్ళని చూసి ఆ రంగానికి సంబంధించిన చట్టాలు ఉండవు. ఇప్పుడు కాకపోతే ఏంటంటే సెలబ్రిటీస్ విషయంలో ఇంత ఎక్కువగా ఎందుకు పాపులర్ అవుతుందంటే వాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. అసలు విచిత్రమైన పరిణామం ఏం తెలుసా, ఈ లైంగిక వేధింపులు కానీ తర్వాత ఈ మీటు వ్యవహారాలు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటాయి అంటారు కదా, ఎక్కువగా సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటాయి అంటారు కదా. కాదు, సినిమా ఇండస్ట్రీలో కాదు, నువ్వు ఏ రంగాన్ని తీసుకో, ఏ రంగాన్ని తీసుకో. అసలు నువ్వు సాఫ్ట్వేర్ రంగాన్ని తీసుకుంటే, మనం అందరూ సాఫ్ట్వేర్ అంటే హై ప్రొఫైల్డ్ అనుకుంటాం కదా, సూపర్ అల్టిమేట్ అనుకుంటారు కదా. సాఫ్ట్వేర్ రంగంలో గదిలించండి, టీమ్ మేనేజర్ ఎంత అరెస్ట్ చేస్తాడో, లేదంటే ఆ తర్వాత ఉండే మేనేజర్ ఎంత అరెస్ట్ చేస్తాడో, టీమ్ లీడర్ ఎంత అరెస్ట్ చేస్తాడో వాళ్ళని అడిగి ఒక సర్వే చేస్తే, హేమ కమిటీ లాగా ఒక కమిటీ వేస్తే సాఫ్ట్వేర్లో వాళ్ళు పడుతున్నటువంటి బాధలు బయటకు వస్తాయి. నాకు తెలిసినంత వరకు సినిమా ఇండస్ట్రీలో ఎంత లైంగిక వేధింపులు, హరాస్మెంట్స్ ఉన్నాయో సాఫ్ట్వేర్లో కూడా అంతే ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి, ఉండకుండా ఉండదు. మీరు విద్యారంగాన్ని తీసుకోండి, విద్యారంగంలో తీసుకుంటే ఇప్పుడు నేను కూడా లెక్చరర్ నుంచి వచ్చినండి. సో విద్యారంగంలో తీసుకుంటే విద్యారంగంలో కూడా ఎన్ని రకాల లైంగిక వేధింపులు ఉంటాయి తెలుసా? టీచర్స్కి ఉంటాయి, స్టూడెంట్స్కి కూడా ఉంటాయి, తెలుసా నీకు? చూస్తూనే ఉన్నాం కదా ఇప్పుడు. టీచర్స్కి ఉంటాయి, స్టూడెంట్స్కి కూడా ఉంటాయి. అనేక సంఘటనలు బయటకు వచ్చినాయి. అయితే ఇంత పాపులర్ కావయ్యి, ఎందుకంటే ఈ సెల్ వెళ్ళిపోతుంది కానీ ఉండదు. అసలు ఎక్కడ దగ్గర ఎందుకు, మీరు విలేజెస్కి వెళ్ళండి, విలేజెస్కి వెళ్తే బాగా మారుమూలన సపోజ్ ఒక కూలీలను తీసుకెళ్ళే ఒక ముఠా మేస్త్రి ఉంటాడు. ఈ ముఠా మేస్త్రి ఏం చేస్తాడు, ఆ కూలీలో ఉండేటువంటి లేడీస్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇలానే లైంగికంగా ఇచ్చి రకరకాలుగా చేసి వాళ్ళని లైంగికంగా అనుభవిస్తాడు. ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. నీకు టాప్ టు బాటమ్ టు టాప్
లైంగిక వేధింపులు లేకుండా ఉండే అవకాశమే లేదు. నేను ఒకసారి ఇంటర్వ్యూలో ఎంపీ రేణుకా చౌదరి గారిని ఎట్లా అడిగా, ఇలాంటి లైంగిక వేధింపుల గురించి మాట్లాడుతూ, అప్పట్లో ఆవిడ్ని శూర్పణఖ అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ప్రస్తావించారు పార్లమెంట్లో. ఆ సందర్భాన్ని నేను ప్లే చేసుకుని పొలిటీషియన్స్లో కూడా ఇలా ఉంటుందా అని అడిగా. అప్పుడు ఆవిడ చాలా ఓపెన్గా చెప్పారు, ఎక్కువగా అసలు పాలిటిక్స్లోనే ఉంటుంది లైంగిక వేధింపులు అని. పాలిటిక్స్లో ఎక్కువ లైంగిక వేధింపులు ఉంటాయని ఆవిడ విడమర్చి చాలా డేర్గా చెప్తారు కదా, ఏదైనా ఓపెన్గా చెప్తారు. ఆవిడ చెప్పారు పాలిటిక్స్లో ఎక్కువ ఉంటాయి. నేను చెప్తాను, నాకు అంటే ఎక్స్పీరియన్స్, నాకు పొలిటికల్ రిపోర్టింగ్ చేశాను కూడా చెప్తాను. నేను ఒక పార్టీ ఆఫీస్ ఉంది, ఆ పార్టీ ఆఫీస్లో అనేక మంది అనేక విభాగాలు ఉంటాయి. వీళ్ళు కింద స్టెప్ నుంచి పై స్టెప్ వరకు వెళ్ళాలంటే ఖచ్చితంగా సినిమా వాళ్ళు అవకాశాల కోసం ఇప్పుడు జానీకి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఎలా బెండ్ అయిందో అలానే ఆ పై లీడర్ కింద లీడర్ని ఖచ్చితంగా బెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళే జాగ్రత్త పడాలి, అంతే తప్ప వాళ్ళు ఆటోమేటిక్గా నీకు పదవీకాంక్ష లేదంటే కీర్తికాంక్ష ఉన్నప్పుడు బెండ్ అవుతారు. ఏదో ఒక రకంగా మనం పైకి వెళ్ళాలి, ఎదగాలి అనుకునేటప్పుడు ఏ రంగంలోనే అంతే. మీకు పాలిటిక్స్లో, రాజకీయ రంగంలో ఓపెన్ అయ్యి చెప్పమనండి. ఒక సర్వే హేమ కమిటీ లాగా ఇక్కడ కూడా ఒక కమిటీ ఏమోనండి, ఈ రంగంలో కూడా ఖచ్చితంగా ఇలాంటివి బయటపడతాయి. ఈ రంగం ఆ రంగం అని కాదు, ఏ రంగంలో తీసుకున్నా. ఇప్పుడు నీకు తెలిసినటువంటి రంగాలు ఏదన్నా తీసుకో, సినిమా టీవీ రంగం అంటే తీసేయి, అది ఓపెన్గా అందరికీ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి అవకాశాలు లేదంటే ఇలాంటి వాటికి ఒప్పుకోకపోతే మనకు అవకాశాలు ఉండవు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇది ఈ రెండు రంగాలు, సినిమా టీవీ రంగాల్లో తీస్తే వీళ్ళు ఇలాంటి వాళ్ళు అనేది మొదటి నుంచి ఒక రకమైనటువంటి అభిప్రాయం సమాజంలోకి వెళ్ళిపోయింది. కానీ ఏ రంగంలో లేదు, పలానా రంగంలో క్లీన్ ఉంది, పలానా రంగంలో లేదు. నేను ఇందాక చెప్పాను కదా, లాస్ట్కి కూలీలను తీసుకెళ్లే ముఠా మేస్త్రికి కూడా ఖచ్చితంగా ఇలాంటివి లైంగిక వేధింపులు చేస్తూ ఉంటారు. కాకపోతే బయటకు వచ్చేది తక్కువ. బయటికి ఎలాంటి సందర్భంలో వస్తున్నాయి, మొత్తం డిస్ప్యూట్ అయ్యి ఆ రిలేషన్ ముదిరిపోయి దాన్ని చెడిపోయే పరిస్థితుల్లో రిలేషన్ అప్పుడు వస్తున్నాయి బయటికి. అప్పటి వరకు రావట్లేదు, వచ్చే అవకాశం కూడా లేదు. సో ఇప్పుడు హేమ కమిటీ వేసింది అని అంటే, హేమ కమిటీ మలయాళంలో వేసినారు, హేమ కమిటీ వేసినట్టు మనకు కూడా ఒక కమిటీ వేశారు. ఖచ్చితంగా కమిటీ వేశారు, ఆ రిపోర్ట్ ఇంకా బయట రాలా. కమిటీలు అక్కడ హేమ కమిటీ వేశారు, ఇక్కడ తెలంగాణలో కమిటీ వేశారు, ఆ రిపోర్ట్ గవర్నమెంట్ దగ్గర కూడా ఉందని చెప్పి తెలుస్తుంది, అది బయట ఇంకా రాలేదు. సో ఆ బయటకు వస్తే కనుక ఎంతమంది ఎవరెవరి మీద ఏం చేశారనేది వస్తుంది. 190% మంది ఏదో ఒక రకంగా, ఏదో ఒక రూపంలో, ఏదో ఒక రోజు ఇలాంటి అనుభవాన్ని ఫేస్ చేసి ఉంటారు. మనం ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా స్ప్రెడ్ అయిన తర్వాత అనేక మంది వెటరన్ హీరోయిన్ని ఇంటర్వ్యూలు చేస్తుంటే వాళ్ళు చెప్పేది ఇదే కదా, ప్రతి వాళ్ళు చెప్పిన మాటే కదా. లాస్ట్కి హాన్సిక ఈ మధ్యకాలంలో ఏం చెప్పింది, హాన్సిక కూడా సేమ్ నాకు కూడా అలాంటి ప్రాబ్లం ఉంది, జానీ లాంటి వాళ్ళు నాకు కూడా తగిలారు అని చెప్పింది కదా ఆవిడ. సో 190% మంది ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసి ఉంటారు. దీనికి పరిష్కారం ఏంటి అని అంటే ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడాలి. అంటే ఇక్కడ ఎంత జాగ్రత్త పడినా కూడా ఏదో ఒక రకంగా, అంటే ఒకటి భయపెట్టో లేకపోతే ఆశ చూపెట్టో ఇవి జరుగుతున్నాయి అనేది కూడా ఉంది సార్. ఖచ్చితంగా ఆశ పెడతారు, ఆశకి లోన్ కాకూడదు. ఆఫర్ ఇస్తారు, ఆఫర్ లోన్ కాకూడదు. భయపెడుతున్నారు, మరి భయపెట్టినప్పుడు నిజంగా నువ్వు స్టెబన్గా నిలబడగలిగితే నువ్వు అప్పుడే కేసు పెట్టచ్చు కదా. ఇప్పుడు పెద్దవాళ్ళు ఏం చెప్తారు, ఆది నిష్ఠూరం కన్నా అంచె నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అంటారు కదా. అంచె నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అంటారు కదా. వన్స్ నువ్వు భయపెడుతున్నాను నువ్వు కనుక ఒకసారి కనుక నువ్వు కేసు పెడితే స్టార్టింగ్లోనే నువ్వు మిగతా వాళ్ళు అసలు కదిలేరు కదా, మిగతా వాళ్ళు కదిలించే అవకాశం లేదు కదా. అసలు ఎందుకు కదిలించే వాళ్ళకి తప్ప, లేదంటే బెండ్ అయిన తప్ప అంటే మళ్ళీ ఇత్తు ముందా గుడ్డు ముందా అనే, గుడ్డు ముందా లేకపోతే చెట్టు ముందా ఇత్తు ముందా అనే డిబేట్ వస్తుంది. ఇప్పుడు ఆయన లైంగిక వేధించడాన్ని ప్రశ్నించకుండా బెండ్ అయినటువంటి వాళ్ళని ప్రశ్నిస్తారేంది అని అనుకోవచ్చు. ఇప్పుడు ఆయన ఒకే ప్రయత్నం చేశాడు, నువ్వెందుకు యాక్సెప్ట్ చేయాలి? నీకు యాక్సెప్ట్ స్టార్టింగ్లోనే నువ్వు యాక్సెప్ట్ చేయకుండా ఉంటే అది అక్కడితో కట్ అయిపోతుంది కదా. ఇదేదో యాక్షన్ మీరు ఇప్పుడు తీసుకునే కన్నా ముందు స్టార్ట్ అయినప్పుడు యాక్షన్ తీసుకుంటే బెస్ట్ అని అంతే కదా, యాక్షన్ తీసుకోవాలి. అదే ఫస్ట్లో రిజెక్ట్ చేస్తే నీ ఆఫర్స్ పోతాయని నీ భయం. రైట్.
నీ బలహీనత ఏంటి? ఆఫర్స్. వాటిని అతను బూచిగా చూపిస్తున్నాడు. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక గేమ్, ఈ గేమ్ నడుస్తుంది. ఇప్పుడు శ్రీరెడ్డి ఉంది, శ్రీరెడ్డి చెప్పింది అదే కదా. శ్రీరెడ్డి ఫస్ట్లో అసలు ఇలాంటి కేసులను బయటపెట్టింది శ్రీరెడ్డి. మీటూ అనే ఒక ఉద్యమాన్ని కూడా తీసుకొచ్చింది కదా శ్రీరెడ్డిని అందరూ ఆ రోజున రకరకాలుగా చేశారు. అంతిమంగా ఏమైపోయింది శ్రీరెడ్డి? కనిపించట్లేదు. అంటే ఒక రకంగా అంటే కామెడీ అని కాదు, నాన్ సీరియస్ ఉమెన్ లాగా కనిపిస్తుంది కదా సోషల్ మీడియాలో. సో శ్రీరెడ్డి గురించి మనం జనరల్గా బయట మాట్లాడుకుంటే ఏం లేదు కదా. తను చేసినటువంటి కాజ్ మంచిదే, తను చేసినటువంటి పోరాటం చాలా ధైర్యంగా చేసింది ఆవిడ, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ లాస్ట్కి ఏం సాధించింది? ఇప్పుడు అదే ఆవిడ సినిమా ఆఫర్స్ నాకు ఇస్తానని చెప్పి నన్ను వాడుకున్నారని చెప్పింది ఆవిడ, అంతే కదా ఆవిడ చెప్పింది. అనేక మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, అనేక మంది. మరి అనేక మంది వాడుకున్నారు, నువ్వు ఎందుకు ఇచ్చావు? ఆఫర్స్ ఇస్తారని చెప్పారు వాళ్ళు, నువ్వు నమ్మి మోసపోతారు కదా. అవును, సరే ఒకసారి మోసపోయావు, రెండోసారి నువ్వు ఎందుకు మోసపోయావు? మరి ఇదే క్వశ్చన్ వస్తుంది జనరల్గా. సో కాబట్టి దీనికి ఎన్ని కమిటీలు వేసినా, నువ్వు హేమ కమిటీ వేసుకో, ఇంకో కమిటీ వేసుకో, ఏ కమిటీలు వేసినా కానీ దీనికి బేసికల్గా ఏంటంటే సొసైటీలో ఒకటి మార్పు రావాలి. ఇప్పుడు అమెరికా లాంటి కంట్రీస్లో, అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఇలాంటివి ఉండవు, లైంగిక వేధింపులు అనేవి ఉండవు. మీరు అబ్జర్వ్ చేస్తే అది మరీ దాని చాలా కఠినంగా ఉంటాయి శిక్షలు, ఆ విధంగా ఉంటాయి. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటంటే నువ్వు సపోజ్ నచ్చారనుకో, ఒక వ్యక్తి చెప్తారు, వీళ్ళుంటే వాళ్ళు ఒప్పుకుంటారు, ఉన్న రోజులు ఉంటారు, అగ్రిమెంట్ రాసుకుంటారు, 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు, ఇష్టం లేకపోతే వాళ్ళు చూసుకుంటారు, నో డిస్ప్యూట్స్. లేదు ఫస్ట్లోనే వాళ్ళు ఏదో కమిట్మెంట్ ఇస్తారు, కమిట్మెంట్ తీసుకుంటారు, ఇష్టమైతేనే, ఇష్టం లేకపోతే ఓకే నైస్ అంటారు, అది కూడా పాజిటివ్గా తీసుకుంటారు. సో టోటల్గా సొసైటీలో మార్పు రావాలి. సొసైటీ అంటే మళ్ళీ మనమే, సొసైటీలో భాగస్వాములు కదా మనం. మనలో మార్పు రావాలి. మనలో మార్పు రాకుండా కమిటీలు వేసుకొని ఎన్ని చట్టాలు మార్చినా వీరైతే తీరు కదా. సో ఫోక్సో చట్టం పెట్టారు, ఫోక్సో చట్టానికి దేనికైనా కానీ నీకు మళ్ళీ బెయిల్ మీద అయితే వస్తాడు కదా. ఇప్పుడు ఈ అమ్మాయికి ఆఫర్స్ వస్తాయా అంటే మళ్ళీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఏం కనపడుతుంది మనకి, ఇప్పుడు ఆయన్ని సపోర్ట్ చేసే హీరోలు కూడా ఉన్నారు, ఇప్పుడు ఆ అమ్మాయికి ఆఫర్ ఇస్తారా? అంటే ఒక పెద్ద హీరో మాత్రం నేను ఖచ్చితంగా మా బ్యానర్ నుంచి వచ్చే తన సినిమాలలో ఖచ్చితంగా తనకు ఆఫర్ ఇస్తా అని చెప్తారు. అలా ప్రాక్టికల్గా ఉండాలి కదా, ప్రాక్టికల్గా అనిపించాలి కదా. అలాంటి చాలా ఇంతకుముందు కేసులు మనం రివీల్ చేసుకుంటే, నేను ఆఫర్ ఇస్తాను, సినిమా బాగా పాడుతున్నారు, నేను ఆఫర్ ఇస్తాను అని చెప్పి వాళ్ళు సినిమా పాటలు కూడా పాడటానికి కూడా అవకాశం లేదు కదా. ఊరికి అలా చెప్తారు, కార్యాచరణకి చెప్పడానికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి దాదాపుగా ఆ అమ్మాయి లైఫ్ కీ టైం అంటే 16 సంవత్సరాల నుంచి ఇప్పుడు 21. సరే ఈ 5 సంవత్సరాలు టీనేజ్ కదా, మంచి గోల్డెన్ ఏజ్ కదా. ఈ గోల్డెన్ ఏజ్ని మొత్తం కోల్పోయింది కదా. మరి ఇప్పుడు ఏమి ఆ అమ్మాయికి ఆఫర్స్ వచ్చినాయి? పని సినిమా పెద్ద హీరోలు ఇప్పుడు ఇస్తారా అంటే భిన్న స్వరాలని పడితే జానీని సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు జానీని సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి వాళ్ళు ఎందుకు ఇస్తారు? అందుట్లో నీకు సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద ఫ్యామిలీనే జానీకి సపోర్ట్ చేస్తున్నారు. మరి అలాంటప్పుడు ఆ అమ్మాయికి రేపు అవకాశాలు ఇస్తారని నమ్మకం ఏంటి? అలా అన్యాయం అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. మీకు కృష్ణనగర్కి వెళ్తే, మన హైదరాబాద్లో కృష్ణనగర్లో ఒక్కసారి మనం కనుక దీని మీద కనుక రిపోర్ట్ చేయగలిగితే ఎంతమంది యువతులు సినిమా ఇండస్ట్రీ కోసం అని వచ్చి, లేదా సీరియల్స్ కోసం అని వచ్చి ఎన్ని జీవితాలు పాడైపోయినాయి లెక్క తెలియద్ది మనకి. అసలు ఎందుకు పనికి రాకుండా పోయిన వాళ్ళు ఉన్నారు కదా. లాస్ట్కి ప్రాస్టిట్యూషన్ చేసుకునే వాళ్ళు కూడా, ప్రాస్టిట్యూషన్లో దింపారు కొంతమందిని, ప్రాస్టిట్యూషన్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి ఇన్ని ఉదాహరణలు కనిపిస్తున్నప్పుడు, కాకపోతే బయటకు వచ్చినప్పుడు చర్చిస్తాం, బట్ దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే జాగ్రత్త పడాలి, ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడాలి. బట్ అవసరాలు ఏంటంటే ఏదైనా చేపిస్తాయి. అది ఎవరికైనా, కొంతమందికి ఆర్థిక అవసరాలు ఉంటాయి, కొంతమందికి కెరీర్ అవసరాలు ఉంటాయి, రకరకాల అవసరాలు ఉంటాయి. వాటిని వాళ్ళు క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు చేయటం తప్పే, వీళ్ళు చేయించుకోవడం తప్పే, రెండు తప్పే అని చెప్పి మనం భావించాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.